ఇంద్రేశం మున్సిపాలిటీ ఎన్నికల రణం రసవత్తరంగా మారింది. ముఖ్యంగా 14వ వార్డులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు ఒక స్వతంత్ర అభ్యర్థి. ఆయనే రాచమల్లు రవికుమార్ గౌడ్. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా, ఏ పార్టీకి తలొగ్గకుండా తన సొంత ఎజెండాతో, సొంత మేనిఫెస్టోతో జనంలోకి దూసుకెళ్తున్నారు. రవికుమార్ గౌడ్ పార్టీలిచ్చే బీఫామ్ల కంటే ప్రజలిచ్చే భరోసానే మిన్నా నమ్ముతూ ఇంటింటి ప్రచారంలో కార్యకర్తలతో కలిసి ప్రబోధన సృష్టిస్తున్నారు. అయితే రవికుమార్ గౌడ్ కేవలం మాటలు చెప్పడం లేదు, మునిపెన్నడూ లేని విధంగా తన సొంత నిధులతో వార్డు అభివృద్ధికి భారీ హామీలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయన ప్రకటించిన ఆ సంచలన హామీలు ఇప్పుడు వార్డులో హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయాల మార్పు తేవడమే లక్ష్యంగా కులమతాలకు అతీతంగా పేదలందరికీ అండగా ఉంటానని రవికుమార్ గౌడ్ హామీ ఇస్తున్నారు. 14వ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన తన గుర్తైన ఎయిర్ కండిషన్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరుతున్నారు. లేడీస్ వాళ్ళని విజయం సాధించామని చెప్పుకొని ఇడగట్టి ఉంటుంది. ఏ రాత్రి వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా అన్న అందుబాటులో ఉంటాడు, అన్న అందుబాటులో లేకపోతే సినాన్ అందుబాటులో ఉంటాడు, పోయినా ఈడ అందుబాటులో ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా 12 గంటల రాత్రి వచ్చినా కష్టాన్ని చెప్పుకునేటట్టు మీరు చెప్పుకుంటున్నట్టు ఎవరు అన్ననే కదా. ఇంటి ఉండదు ఉన్నది ఇంటి అనుకోవాలన్నా, దూరం ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోరు కదా. నీకు బాధ వస్తే నీకు బాధతో ఆయనకి పోయే లోపల ఆయన ఇంకో జాలకుంటాడు. ఇక నువ్వు బాధ తిరుగుకుంటావా, ఆయన మరి తిరుగుతావా, అదంతేం అవసరం లేదు. 12 గంటల రాత్రి వచ్చినా ప్రాబ్లం వచ్చినా అన్నింటికి రావాలి, చెప్పుకోవాలి, తీసుకోవాలి, ఏ ప్రాబ్లం లేకుండా ఉందామండి. ఇంత భారీ మెజార్టీతో గెలిపించేది అందరి మీ ఆడలో బాధ్యత. అన్న కానీ మా తమ్ముడు శ్రీనివాస్ ఇద్దరు ఉన్నాము. ఎప్పుడైనా డోర్ కొట్టచ్చు, 2 ఇళ్ళు ఉన్నాయి. మీరు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేను కాకపోయినా ఆయన ఉంటాడు, ఆయన కాకపోయినా నేను ఉంటాం. ఇక్కడనే ఉంటాం, వేరే ఊరు కాదు, ఇదే ఊరు. అదే అంటున్నా, ఒకరు కాకపోయినా ఒకరు ఉంటాము. మీకు ఏ ప్రాబ్లం చేస్తాం, ఇది ఇద్దరం చెప్తున్నాం. ఏ ప్రాబ్లం వచ్చినా రండి, 2 ఇళ్ళు ఉంటాయి. ఒక ఇల్లు లేకపోయినా ఒక ఇల్లు ఉంటుంది, ఒక లేకపోయినా ఒక ఇల్లు ఉంటుంది. ఇట్లా ఏ ప్రాబ్లం వచ్చినా రండి, ఏ నటు వచ్చినా సరే అన్నని గెలిపాలి ఫస్ట్. గల్లీలో సీసీ కెమెరాలు, వీధి లైట్లు ఏర్పాటు చేస్తామని కూడా హామీస్తున్నాము. అదేవిధంగా 14వ వార్డులో ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి 2000 రూపాయలను 2000 రూపాయలను అందరికీ అందేలాగా చేస్తామని అది కూడా హామీస్తున్నాము. ఈ వార్డులో ఉన్న 70 సంవత్సరాలకు పైబడిన వికలాంగులైన వారికి కూడా ప్రతి నెల మా సొంత నిధులతో ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇస్తున్నాము. 14వ వార్డుల వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా చేస్తామని హామీ ఇస్తున్నాము. 14వ వార్డులో గల ప్రతి ఇంటికి 6 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపు మరియు సొంత నిధులతోటి కళ్ళద్దాలను కూడా అందిస్తామని హామీ ఇస్తున్నాము. అదేవిధంగా 14వ వార్డులోని ప్రభుత్వ పథకాలను కులమత భేదాలు లేకుండా అందరికీ అందజేస్తామని హామీ ఇస్తున్నాము. 14వ వార్డులోని క్రీడాకారులను ప్రోత్సహిస్తామని, టోర్నమెంట్లు నిర్వహిస్తామని హామీ ఇస్తున్నాము. అదేవిధంగా 14వ వార్డులో ఎవరైనా చనిపోయిన వాళ్ళ అంత్యక్రియను కూడా ఆర్థిక సాయం 15,000 దాకా అందిస్తామని మన రవికుమార్ గౌడ్ గారు హామీ ఇస్తున్నారు. మంచి వ్యక్తి, గెలిపించుకున్నాము. ఎలాంటి సహాయం కావాలని కూడా ఇళ్ళ వెళ్ళడానికి సహకారం ఇస్తాడు. చాలా మంచి వ్యక్తి. ఆయన 10 లేపినా కూడా చాలా మందికి చాలా విధాలుగా సహాయం అందించాడు. చాలా మంచి వ్యక్తి, బంగారం లాంటి మనిషి. అందరం గెలిపించుకున్నామమ్మా, గెలిపించుకున్నామా, గెలిపించుకున్నామా. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా ఏమైనా ఉంటే చెప్పండి, మనం నోట్ చేసుకుంటాము. ఇంకోటి, మనము సంవత్సరంగా గెలవగానే మీ సమస్యలు అన్నీ చేస్తామని హామీ ఇస్తున్నామమ్మా. అమ్మా మీ అందరికీ ఒకటే చెప్తున్నా, అందరికి దండం పెట్టి చెప్తున్నా. ఇప్పుడు మనం ఎవ్వరికో ఓటేస్తాం, 12 గంటలకు మీకు బాధ వస్తుంది. ఒకటి ఢిల్లీలో ఉంటాడు, ఒకటి బొంబాయిలో ఉంటాడు. పోయి మనం చెప్పుకుంటాం మా బాధ. ఆడదాకా పోయేసరికి వాడు ఇంకోటి యాడికో పోతాడు, మనకు దొరకడు చిక్కడు. అన్న 24 గంటలు అందుబాటులో ఉంటాడు. మీరు ఇంటి అనుకున్నారు 1 గంట రాత్రి అయినా అయ్యా నాకు ఈ బాధ వచ్చింది అన్నా కానీ రాత్రి నిద్రలకించి లేవకుండా తెల్లారైనా కానీ లేచి మనకు సాయం చేస్తాడు కదా. ఇప్పుడు మనం దూరం ఉన్న దగ్గరికి వస్తే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు నాయన్నో భయాన్నో 10-20 చేతిలో పెడతారు. మనం పోయినామనుకో అటు బిల్డింగ్ మీద నువ్వు నాకు కొటేసినావు అమ్మ అంటారు. ఇప్పుడు మీరు అడిగే అధికారం మీకు ఉన్నది, గెలిపిద్దామండి. పదవిలో లేకపోతేనే మనకి ఇంత సాయం చేస్తున్నాడు. పదవి ఇచ్చానికి ఇంకా బలం ఇచ్చి
గట్టిగా గెలిపించుకుందామండి. ఏ ప్రాబ్లం వచ్చి అడుగుదామండి. వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. రవణ్ ఉన్నాడు, సీనన్ ఉన్నాడు, రామలక్ష్మణ్ లాగా మనకి ఎప్పటికీ